Hello, my dear students. Welcome all of you. Welcome back to our lecture of current affairs. Yes, before starting the video, a small announcement. మన కృష్ణ ప్రదీప్స్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకు ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఇద్దరికి హెల్ప్ అవ్వడానికి డిసెంబర్ 12th నుంచి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, సేమ్ అలాగే సపరేట్గా తెలుగు మీడియం బ్యాచ్ ఆల్ ఓవర్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ప్రత్యేకంగా తెలుగు మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సపరేట్ క్లాసెస్తో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మన కృష్ణ ప్రదీప్స్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. సో దాదాపుగా కొన్ని డికేడ్స్ ఆఫ్ కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్ సర్వీసెస్ వాటికి సంబంధించి మన కృష్ణ ప్రదీప్స్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నంబర్ 1 పొజిషన్లో ఉంది. సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ జీరో నుంచి ప్రతి కాన్సెప్ట్ని కూడా, అంటే ఏ ఫీల్డ్ అంటే టెక్నికల్ ఫీల్డ్ నుంచి వచ్చినా లేకపోతే ఇవేమి కనెక్షన్ ఉండకపోయినా కూడా ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి చెప్పడంలో వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ఫర్ దాట్. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ గో త్రూ దిస్. సో మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. డిసెంబర్ 12th నుంచి, నోట్ ద డేట్, డిసెంబర్ 12th నుంచి న్యూ బ్యాచెస్ లాంచ్ అవుతున్నాయి. సపరేట్గా తెలుగు మీడియం, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకే, సో గైస్, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ మీకు ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవ్వచ్చు, చూడొచ్చు. ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్. సో ద మెయిన్ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే దట్ ఈస్ అబౌట్ ఎలక్టోరల్ బాండ్స్. సో ఎన్నికల బాండ్స్కి సంబంధించి. సో ఏంటి ఈ ఎన్నికల బాండ్ అంటే, సో గత కొన్ని రోజులుగా ఈ ఎలక్టోరల్ బాండ్స్, ఎన్నికల బాండ్స్ న్యూస్లో ఉన్నాయి. సో ఎందుకు ఇవి న్యూస్లో ఉన్నాయంటే, జనరల్గా 2017 బడ్జెట్లో ఎలక్టోరల్ బాండ్స్ని ఫస్ట్ టైం అరుణ్ జైట్లీ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆ ఎలక్టోరల్ బాండ్స్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక 10 days విండో పీరియడ్ అనేది ఓపెన్ చేస్తారు. ఆ 10 days విండో పీరియడ్లో ఎవరెవరైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్లో పారదర్శకత లోపించడం జరిగింది. సో ఇది కొంతమందికి బయాస్డ్గా ఉంది అని చెప్పి కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో దీనిపైన వాదనలు వస్తూనే ఉన్నాయి. అండ్ అలాగే ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘానికి సంబంధించిన స్వతంత్రత, ఇండిపెండెన్స్ గురించి కూడా న్యూస్లో ఉంది. సో ఈసారి డెఫినెట్గా తప్పకుండా గ్రూప్ 1 మెయిన్స్లో, యూపీఎస్సీలో ఎలక్టోరల్ బాండ్స్ గురించి క్వశ్చన్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఒకసారి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ డిస్ప్లే అవుతున్నాయి ప్రిలిమినరీ బేస్డ్గా, ఒకసారి ఆన్సర్ చేయండి, లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అలాగే తెలుగు మీడియం క్వశ్చన్. సో ఏబిసిడి, సో ఏంటో మీ ఆప్షన్ అనేది కింద ఒకసారి ఆన్సర్ చేయండి. విల్ బి డిస్కసింగ్ అబౌట్ దట్. సో నెక్స్ట్ ఇదే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి క్వశ్చన్, మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. సో ఇది మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. సేమ్ దాన్ని మీకు తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. యూ కెన్ లుక్ అట్ దాట్, తెలుగులో ఇచ్చిన క్వశ్చన్. సో నెక్స్ట్ ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అసలు ఏంటి ఈ ఎలక్టోరల్ బాండ్స్? జనరల్గా మనకు డిమాండ్ డ్రాఫ్ట్స్ అని చెప్పి వింటూ ఉంటాం, డిడి అని చెప్పి. సో బిఫోర్ దట్, దానికంటే ముందు అసలు పొలిటికల్ పార్టీస్కి రాజకీయ పార్టీలకు నిధులు అవసరమా? పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీలు అంటే ఏంటి అనేది కూడా మీ సిలబస్లు గ్రూప్ 1 వాళ్ళకు, గ్రూప్ 2 వాళ్ళకు, యూపీఎస్సీ వాళ్ళకు పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్ కమిషన్ అండ్ అలాగే ఎన్నికల సంఘానికి సంబంధించిన సంస్కరణలు కూడా చాలా ఇంపార్టెంట్. మనకు 1950s నుంచి 2022 వరకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కొన్ని ఎన్నో రకాల పదుల సంఖ్యలో సంస్కరణలు రావడం జరిగింది. లైక్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డు కానీ, ఈవీఎంస్ కానీ, లేకపోతే బ్యాలెట్ పేపర్స్ ప్లేస్లో ఈవీఎంస్, మళ్ళీ ఈవీఎంస్కి వీవీప్యాట్ని యాడ్ చేయడం కానీ, నోటా కానీ. సో ఇలాంటి థింగ్స్ అన్నిటిని కూడా మనం రిఫార్మ్స్గా చూడొచ్చు. ఏజ్ తగ్గించడం కానీ, లిక్కర్ని 48 hours ముందు బ్యాన్ చేయడం కానీ, లేకపోతే లోక్సభ క్యాండిడేట్ అంటే లోక్సభకు పోటీ చేసే పర్సన్ అయినా, అసెంబ్లీకి పోటీ చేసే పర్సన్ అయినా, రాజ్యసభకు పోటీ చేసే పర్సన్ అయినా, ఎమ్మెల్సీకి పోటీ చేసే పర్సన్ అయినా, వాళ్ళకు ప్రపోజర్స్ అంటే వాళ్ళకు మద్దతుగా ఉండాల్సిన వాళ్ళ సంఖ్య, వాళ్ళు డిపాజిట్ చేయాల్సిన అమౌంట్, ఇలా ఒకటి కాకుండా ఎన్నో రకాలుగా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎన్నో రకాల సంస్కరణలు వచ్చాయి. సో ఈ సంస్కరణల్ని బేసికల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే 1950s నుంచి 1990s వరకు ఈ సంస్కరణలకు సంబంధించిన మొదటి దశగా పిలవచ్చు. అండ్ అలాగే 1990s నుంచి 2003 వరకు సెకండ్ ఫేజ్గా ట్రీట్ చేయొచ్చు. 2003
2003 నుంచి 2022 దీన్ని మనం థర్డ్ ఫేజ్గా ట్రీట్ చేయొచ్చు. సో 3 దశలుగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, సో కొన్ని అంటే మనకు ఇప్పుడు మెయిన్ టాపిక్ ఎలక్షన్ రిఫార్మ్స్ కంటూ ఆ ఎలక్షన్ రిఫార్మ్స్లో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్. ఓకే, సో రాజకీయ పార్టీలకు నిధులకు సంబంధించి. ఓకే, సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పొందవచ్చు. చూడండి, ప్రతి రాజకీయ పార్టీ గెలవాలంటే ప్రచారం చేయాల్సిందే. మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం, కేసీఆర్ ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనబోతున్నాడు అని చెప్పి. అండ్ అలాగే రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి ఒక కార్ని రెడీ చేసుకున్నారు అని చెప్పేసి పాదయాత్ర చేయడం కానీ, అలాగే క్యాంపెయిన్ చేయడం కానీ, టీవీలో పబ్లిష్ చేసుకోవడం కానీ, యాడ్స్ కానీ. అంటే ఒక పొలిటికల్ పార్టీ గెలుపొందాలంటే ఖచ్చితంగా ఆ పొలిటికల్ పార్టీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఆ ఖర్చుకి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళకి ఏం కావాలి, ఫండింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సొంత డబ్బులు, వాళ్ళే స్వతహాగా ఖర్చు చేసిన డబ్బులు ఈ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి, ఎన్నికల్లో గెలవడానికి అందరికీ ఆ డబ్బులు సరిపోకపోవచ్చు. సో కాబట్టి ప్రతి రాజకీయ పార్టీకి ఏం అవసరం అంటే నిధులు అవసరం. అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో ఆ ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు వాళ్ళకు వచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి కొంచెం టైం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే స్టార్ క్యాంపైనర్స్ ఉంటారు. సో ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సో ఒక మంచి ఎలక్షన్స్ జరపాలి అంటే, సో ప్రజల దాకా వెళ్ళాలంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా డెఫినెట్గా వాళ్ళకు ఖర్చు అవుతుంది, ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. సో ఈ ఎక్స్పెండిచర్కి సో వాళ్ళు భరించడానికి వాళ్ళకు సహాయంగా ఏం కావాలంటే కార్పొరేట్స్ నుంచి, వ్యక్తుల నుంచి ఫండింగ్స్ అనేది చాలా చాలా అవసరం. సో నిధులు అనేటిది అవసరం. అయితే అంతకుముందు చాలా వరకు నిధులు అనేటివి ఎలా వచ్చేవంటే బ్లాక్ మనీ రూపంలో వచ్చేవి. బ్లాక్ మనీ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ అమౌంట్ కంటే ఏదైతే క్యాష్ రూపంలో డబ్బులు వస్తాయో వాటిని మనం బ్లాక్ మనీ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా కాంట్రాక్ట్లో కానీ అవినీతి ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో వీటన్నిటిని క్యాష్ రూపంలో వాళ్ళు దాచిపెట్టుకొని ఈ బ్లాక్ మనీని రాజకీయ పార్టీలకు, అంటే పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి యూజ్ చేసేది. సో చాలా వరకు బ్లాక్ మనీ అనేది పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో యూజ్ చేస్తారు. సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ బ్లాక్ మనీని తగ్గించాలి. అందుకే మీరు చూడండి, ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నా పోలీస్ వచ్చేసి కార్స్ కానీ, మన వెహికల్స్ కానీ, ప్రైవేట్ వెహికల్స్ అయినా అన్నిటినీ చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ డబ్బులు ప్రజలకు పంచి ఎలక్షన్స్లో మభ్యపెట్టి వాళ్ళు గెలవడానికి ట్రై చేస్తారు. సో ఈ బ్లాక్ మనీని తగ్గించడం అనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఓకే, ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం అనేది మౌలిక స్వరూపంలో ఒక భాగం, బేసిక్ స్ట్రక్చర్లో భాగం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ బేసిక్ స్ట్రక్చర్. సో ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలంటే ఇలాంటి బ్లాక్ మనీ అనేది సర్క్యులేట్ అవ్వదు. ఎందుకు, ఇప్పుడు ఒక రూలింగ్ పార్టీ ఉంటే వాళ్ళు పార్టీలో ఉన్నారు కాబట్టి కాంట్రాక్టుల రూపంలో లేకపోతే అవినీతి రూపంలో ఏ విధంగానైనా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పోగేసుకుంటారు. ఇదే డబ్బుల్ని ఎలక్షన్స్లో గెలవడానికి యూజ్ చేయడం వల్ల వాళ్ళకు ప్లస్ అవుతుంది, వేరే ప్రత్యర్థులకు నెగిటివ్ అవుతుంది. ఇలా కాకుండా అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలంటే వీలైనంత వరకు ఈ నల్లధనం యొక్క చలామణిని తగ్గించాలి. సో అందుకోసం బ్లాక్ మనీని తగ్గిస్తే మనకు ఆరోగ్యవంతమైన ఎన్నికలు జరపడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఆరోగ్యవంతమైన ఎన్నికలు జరపడానికి మనకు 2017లో ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్, సో ఎన్నికల బాండ్స్ అని చెప్పి. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటంటే, మీకు ఎకానమీలో బాండ్స్ అనే కాన్సెప్ట్ వినే ఉంటారు. ఇప్పుడు మనం ఒకసారి ఒక కాలేజ్కి ఏదైనా డబ్బులు పంపించాలంటే డీడీ రూపంలో రాస్తాం. అంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ సో అండ్ సో కాలేజ్ అని చెప్పి ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు రాస్తాం. డీడీ తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేస్తే, అంటే బ్యాంకు నుంచి మనం డీడీ పొందుతాం. ఇప్పుడు ఈ డీడీ తీసుకెళ్ళి మనం కాలేజ్కి ఇచ్చేస్తాం. కాలేజు అదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ డీడీ సబ్మిట్ చేసి ఎన్కాష్ చేసుకుంటాం. ఇది సింపుల్ ప్రొసీజర్. సో మనం డైరెక్ట్గా కాలేజ్కి 10,000 రూపాయలు ఇవ్వకుండా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు డిపాజిట్ చేసి ఒక చెక్, అంటే ఒక డీడీ, డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం, దాన్ని తీసుకుంటాం. ఈ డీడీని తీసుకెళ్ళి మనం కాలేజీకి ఇస్తాం. సో కాలేజ్ వాళ్ళు ఆ 10,000 రూపాయలని తీసుకుంటారు.
అర్థమైందా? సో మనము డైరెక్ట్గా కాలేజ్కి ఇవ్వకుండా బ్యాంక్ ప్రాసెస్ ద్వారా చేస్తే వైట్ మనీ రూపంలో ఉంటుంది. సో బ్లాక్ మనీ కాదు. దాంతోపాటు ఒక నో యువర్ కస్టమర్ లాగా అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది జనరల్గా డీడీ. సో ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏంటంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి బ్యాంకులోకి వెళ్ళి ఒక 10,000 రూపీస్ 10,000కి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కుంటాడు. ఈబిఎన్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కొని ఈ ఎలక్టోరల్ బాండ్స్ పైన తన నేమ్ ఉండదు. ఎవరైతే కొనుక్కుంటున్నారో అతని పేరు ఇందులో ఉండదు. అది ఎందుకో నేను చెప్తాను. ఫస్ట్ తన పేరు ఉండదు. ఓకే, అయితే ఏ రాజకీయ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ పొలిటికల్ పార్టీ పేరు మాత్రమే రాస్తాడు. ఓకే, సో ఇప్పుడు అతను ఒక ఎక్స్ అనే పొలిటికల్ పార్టీ పేరు పైన 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తాడు. ఇప్పుడు బ్యాంకు ద్వారా ఆ పొలిటికల్ పార్టీకి డైరెక్ట్గా ఏం వెళ్తుంది? 10,000 రూపాయలు ఆ పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అతని పేరు లేదు కదా, అతనికి ఏం లాభం అనిపించవచ్చు. ఇతనికి లాభం ఏంటంటే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తాడు కదా, అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో మనం ఎంత అమౌంట్ పొలిటికల్ పార్టీకి ఇస్తే మీరు దాన్ని ఐటీ రిటర్న్స్లో చూపించేసుకొని ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ రీజన్. సో అందుకోసం నేమ్ ఎందుకు పెట్టలేదో సెకండరీ. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఎలక్షన్స్ ఫండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్, రాజకీయ పార్టీకి నిధులు రావడం జరుగుతుంది. ఫండ్స్ వస్తున్నాయి అంటే బ్లాక్ మనీ రూపంలో కాకుండా బ్యాంకు రూపంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మనకి ఏమొస్తున్నాయి? ఫండ్స్. ఆల్టర్నేటివ్ ఫండ్స్ విల్ బి అవైలబుల్ టు ద పొలిటికల్ పార్టీస్. మరి ఏ పొలిటికల్ పార్టీ మాత్రమే ఫండ్స్ని పొందగలుగుతుందంటే అంతకుముందు ఎలక్షన్స్లో ఏ పొలిటికల్ పార్టీకి అయితే కనీసం 1% 1% ఓటర్స్ ఓటు వేసి ఉంటారో, కనీసం 1%, వీళ్ళందరూ కూడా రాజకీయ నిధులు అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఫండ్స్ పొందే హక్కు కలిగి ఉంటారు. ఎంత రావాలి? 1% ఓట్స్. సో మీకు అర్థమై ఉంటుంది, బ్లాక్ మనీని తగ్గించడానికి నేను ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొచ్చాను. సో బ్యాంకు రూపంలో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఫండ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ఫస్ట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. కానీ ఫండ్స్ రావాలి, దాంతోపాటు బ్లాక్ మనీని తగ్గించాలి. ఒక వ్యక్తి కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక కంపెనీ కానీ ఎవరైనా వెళ్ళి ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కోవచ్చు. ఓకే, కానీ ఎవరికి వస్తాయి ఈ ఫండ్స్ అంటే ఏ పార్టీకి అయితే అంతకుముందు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కనీసం 1% ఓట్స్ వస్తాయో వాళ్ళకు. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కట్గా నో యువర్ కస్టమర్ అంటే ఏంటి? ఇప్పుడు బ్యాంకు 1,00,000 రూపాయలు 1 కోటి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ డినామినేషన్స్ ఉంటాయి. ఒకటి 1,000 రూపీస్ డినామినేషన్, 10,000 రూపీస్ డినామినేషన్, 1 lakh డినామినేషన్, 10 lakh డినామినేషన్, 1 crore డినామినేషన్. అంటే 1,000, 10,000, 1 lakh, 10 lakh, 1 crore ఇలా 5 types ఆఫ్ డినామినేషన్స్ ఉంటాయి. ఓకే, డినామినేషన్స్ అంటే మనం బ్యాంక్ డిపాజిట్ చేస్తాం కదా, దానికి సంబంధించి. సో నో యువర్ కస్టమర్ సెకండ్ పాయింట్. సో బ్యాంక్ ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకుంటుందో ఖచ్చితంగా నో యువర్ కస్టమర్ అంటే ఆ కస్టమర్ ఎవరు, ఏంటి, అవన్నీ డీటెయిల్స్ తీసుకో. చూడండి, ఇక్కడ అమౌంట్ క్యాష్ రూపంలో బ్యాంక్ ఎప్పటికీ తీసుకోదు. బ్యాంక్ విల్ నెవర్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. బ్యాంక్ కేవలం డీడీ రూపంలో కానీ, లేకపోతే చెక్ రూపంలో కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ, సో ఈ రూపంలో మాత్రమే తీసుకుంటుంది, క్యాష్ రూపంలో తీసుకోదు. సో క్యాష్ రూపంలో డెఫినెట్గా తీసుకోదు కాబట్టి సో వీలైనంత వరకు వైట్ క్యాష్. దీన్ని ఒక డిసడ్వాంటేజ్గా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఓన్లీ వైట్ మనీ రూపమే తీసుకుంటుంది కాబట్టి, క్యాష్ తీసుకోవట్లేదు కాబట్టి సొసైటీలో చాలా వరకు అన్అకౌంటెడ్ మనీ మిగిలిపోయింది. అదే క్యాష్ రూపంలో కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే చాలా వరకు బ్లాక్ మనీ అయినా కానీ వైట్ మనీ రూపంలో వెళ్ళిపోతుందని. కానీ దీనిపైన కూడా మళ్ళీ వాదనలు ఉంటాయి, బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేయించడానికి మీరే ఛాన్స్ ఇస్తున్నారని. బట్ దీనికి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్. ఓకే, ఓన్లీ వైట్ మనీ. నెక్స్ట్, ఎవరైతే ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కుంటారో, కొనుక్కున్న తర్వాత ఎన్ని రోజుల్లో దాన్ని ఎన్కాష్ చేయాలి అంటే 15 days. అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక 20 లక్షల రూపాయలు, ఒక 20 lakh రూపీస్ అంటే ఈ 10 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, ఆ డినామినేషన్ తోటి 10 లక్షల డినామినేషన్ తోటి ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కున్న తర్వాత 15 రోజుల్లోపు ఖచ్చితంగా బ్యాంకులో నుంచి దాన్ని నేను ఎన్కాష్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేదు అనుకోండి, దాని వ్యాలిడిటీ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఒక సమాంతర కరెన్సీ,
ఒక ప్యారలల్ కరెన్సీ కాకుండా అంటే వాళ్ళే దాన్ని ఉంచుకొని అంటే ఇప్పుడు ఒక 15 లక్షల రూపాయలది కొనుక్కుంటే ఎప్పుడు దాన్ని అలానే దాచిపెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి డిపాజిట్ నుంచి ఎన్కాష్ చేసుకోవచ్చు అంటే అది మిస్యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా దానికి వచ్చిన విరాళాన్ని ఖచ్చితంగా 15 రోజుల్లోపు ఎన్కాష్ చేసుకోవాల్సి. సో దానివల్ల ప్యారలల్ కరెన్సీ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇది 3 పాయింట్స్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అదేంటంటే పొలిటికల్ విక్టిమైజేషన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ అంబానీ కానీ అదానీ కానీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నాను అనుకో, ఇప్పుడు రూలింగ్లో ఉన్న బీజేపీ నువ్వు కాంగ్రెస్ పార్టీకి 10 కోట్ల రూపాయలు ఇస్తున్నావు, నాకెందుకు 5 కోట్ల రూపాయలు ఇచ్చావని చెప్పి వాళ్ళను అంటే క్వశ్చన్ చేయడం కానీ వాళ్ళపైన దాడులు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, అటాక్ చేయడానికి. ఎందుకంటే రాజకీయంగా ప్రత్యర్థులు అన్నాక ఈ కాంపిటీషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనం నేమ్ డిస్క్లోజ్ చేయట్లేదు, అంటే ఎవరికి ఇస్తున్నారు అని చెప్పి డిస్క్లోజ్ చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, పొలిటికల్ విక్టిమైజేషన్ అనేది లేకుండా ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసి రాజకీయంగా అతని పైన కక్ష సాధింపు చర్యలు లాంటివి చేయకుండా ఉంటుంది. సో ఇది పాయింట్. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఎలక్టోరల్ బాండ్స్. ఓకే, అయితే ఈ పొలిటికల్ విక్టిమైజేషన్ ఫైన్, కానీ ప్రాబ్లం వల్ల ఏమొస్తుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నో నేమ్ అంటే మన పేరు మన ఐడెంటిటీని మనం చెప్పుకోవడం లేదు, కానీ మన ఐడెంటిటీ ఆల్రెడీ క్యాప్చర్ అవుతుంది. ఎందుకు మన ఐడెంటిటీ ఆల్రెడీ క్యాప్చర్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకులో వైట్ మనీ రూపంలో అంటే క్యాష్ రూపంలో డబ్బులు ఇవ్వలేం. మనం ఎలా ఇస్తున్నాం, ఎలక్ట్రానిక్ ఫండ్ కానీ లేకపోతే డీడీ కానీ చెక్ కానీ. సో ఆల్రెడీ మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంటుంది. అండ్ అలాగే ఇది కేవలం ఎస్బీఐలో మాత్రమే పర్చేస్ చేసుకోవచ్చు, కేవలం ఎస్బీఐ. సో ఇప్పుడు మన పేరు లేదు, కానీ ఎస్బీఐ నుంచి నువ్వు ఎలక్టోరల్ బాండ్ కొన్నప్పుడు నువ్వు నీ పేరు రాయకపోయినా ఎస్బీఐ దగ్గర కేవైసీ ఉంటుందని చెప్పాను కదా, నో యువర్ కస్టమర్ అని చెప్పి. ఇప్పుడు ఎస్బీఐ పైన ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభావం చూపగలుగుతుందా లేదా? ప్రభావం చూపగలుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరికి డబ్బులు ఇస్తున్నారో అందరికీ కూడా తెలిసిపోతుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ వెళ్ళి మీకు ఎవరెవరో డబ్బులు ఇచ్చారంటే ఎస్బీఐ చెప్పకపోవచ్చు, కానీ ఎస్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఖచ్చితంగా చెప్తుంది. అంటే అపోజిషన్ పార్టీస్కి ఇది నెగిటివా కాదా? ఎందుకు అంటే రూలింగ్ పార్టీకి తెలుస్తుంది ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారని. ఒకవేళ ఈ రూలింగ్ పార్టీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తుందంటే ఆ కంపెనీ పైన దాడులు చేస్తుంది. అంటే ఇంతకుముందు నేనేం చెప్పాను, పొలిటికల్ విక్టిమైజేషన్ ఉండదని, కానీ ఉండదని అనుకుంటున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరికి డబ్బులు ఇస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది. సో అప్పుడు అంటే విక్టిమైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అని అర్థం. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరికి డబ్బులు ఇస్తున్నారో తెలుసు. సో దాని ద్వారా వాళ్ళతో క్లోజ్గా ఉండడం కానీ, వాళ్ళ నుంచి డబ్బులు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, వీళ్ళ వైపు వచ్చేలాగా వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కానీ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఎలక్టోరల్ బాండ్స్లో ట్రాన్స్పరెన్సీ ఉంది, ఫైన్ ఉంది అని చెప్తున్నారు, కానీ అదర్ పొలిటికల్ పార్టీస్కి ట్రాన్స్పరెన్సీ కనిపించట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి తెలుస్తుంది కానీ అదర్ పార్టీస్కి తెలియట్లేదు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెగటివ్. ఓకేనా? సో ఫస్ట్ ఈ 4 పాయింట్స్ అడ్వాంటేజ్. ఓకే, ప్రత్యామ్నాయ మార్గాలను ఇస్తుంది. సో నో యువర్ కస్టమర్కి ఉంటుంది కాబట్టి క్యాష్ రూపంలో ఇవ్వలేరు, 15 డేస్లో వాళ్ళు ఎన్కాష్ చేయాలి కాబట్టి సమాంతర కరెన్సీ అనేది ఉండదు. అండ్ అలాగే పొలిటికల్ విక్టిమైజేషన్ ఉండదు, కానీ దానివల్ల మిస్యూజెస్ కూడా ఉన్నాయి, పొలిటికల్ విక్టిమైజేషన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మెరిట్స్. గైస్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మెరిట్స్ లేవు, కానీ డిమెరిట్స్ మాత్రం మీకు స్లైడ్స్లో ఇవ్వడం జరిగింది, నేను మీకు చూపిస్తాను అది. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, సో ఇక్కడ ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఇంతకుముందే చెప్పాను కదా, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇస్తున్నారో మనకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు యాజ్ ఎ ఒక ఓటర్ ఓటు వేసే ముందు ఏ పార్టీకి ఎవరి నుంచి ఎక్కువ రూపంలో డబ్బులు వస్తున్నాయి, ఏ పార్టీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అని తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీకి డబ్బులు ఇస్తున్నారు, అంబానీ ఇస్తుందా, అదానీ ఇస్తుందా, మిట్టర్ ఇస్తున్నాడా, హెటిరో ఫార్మసీ ఇస్తుందా, అపోలో ఫార్మసీ ఇస్తుందా, ఎవరికి డబ్బులు ఇస్తున్నారో ఓటర్కి తెలియదు. అంటే ఇప్పుడు నీ పార్టీకి ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి
ఒక వ్యక్తిగత ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసేటప్పుడు తన ఆస్తి వివరాలు, తన పైన ఉన్న క్రిమినల్ కేసులు ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీకి విరాళం ఎవరి నుంచి వస్తుందో అనేది తెలియకపోతే, ఓటరు సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే, అంటే సరైన సమాచారం ఓటర్ దగ్గర లేకపోతే, అప్పుడు అతను తన రైట్ టు ఓటుని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవచ్చు. అంటే రాంగ్ పర్సన్స్కి ఓటు వేయచ్చు. సో ఎవరి నుంచి ఏ పార్టీకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయో తెలిస్తే అప్పుడు ఆ పార్టీని అనలైజ్ చేయడానికి ఓటర్కి మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇదేమవుతుంది? సో ఇట్ స్ట్రెంథెన్స్ నెక్సస్. సో ఎవరెవరికి మధ్యలో బంధాన్ని బలపరుస్తుంది అంటే, ఒకటి పొలిటికల్ పార్టీస్ ప్లస్ కంపెనీస్, క్విడ్ ప్రో కో అంట. అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక కంపెనీకి మేలు చేస్తుంది, అండ్ అలాగే ఒక కంపెనీ ఒక రాజకీయ పార్టీకి మేలు చేస్తుంది. ఎలాగా? ఇప్పుడు నెక్స్ట్ రూలింగ్ పార్టీ ఏదైతే రాబోతుందో ఆ పార్టీకి ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ కంపెనీ విరాళంగా ఇస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ 10,000 కోట్ల రూపాయలు వచ్చింది కాబట్టి ఈ రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా వీళ్ళకు అనుకూలంగానే పనిచేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీలకు, కంపెనీలకు, పరిశ్రమలకు మధ్య బంధం బలపడుతుంది. అంటే రాజకీయ విధానాలలో కంపెనీ యొక్క ప్రభావం పెరగడానికి ఛాన్స్. మీకు తెలుగులో ధృవ అనే మూవీ చూసే ఉంటారు. ఆ మూవీలో క్లియర్గా బిజినెస్ పర్సన్స్ ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నారు అని చెప్పి కూడా, మనం ఇప్పటికీ అమెరికా, రష్యా చూసినా కానీ ఈ రెండు కంట్రీస్ల రిలేషన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే వెపన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, సో వెపన్స్ని తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో అవే వాటిని కంట్రోల్ చేస్తాయి. సో దేశ విధానాలను ఇది ప్రభావం చూపుతుందని అర్థం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇదేం చేస్తుందంటే అవినీతిని పెంచుతుంది. సో కరప్షన్ని పెంచుతుంది ప్లస్ రెడ్ టేపిజం. కరప్షన్ని పెంచుతుంది ప్లస్ రెడ్ టేపిజంని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. కరప్షన్ని పెంచుతుంది, రెడ్ టేపిజంని పెంచుతుంది. అంటే ఏంటి? రెడ్ టేపిజం అంటే లేనిపోని రూల్స్, రెగ్యులేషన్స్ని పెంచడం. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీ దగ్గరకు వచ్చి సో కొన్ని డబ్బులు అడిగాడు అనుకోండి, మీరు ఇవ్వలేదనుకోండి, లేదు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు రోడ్ పైన వెళ్తున్నారు, మీకు లైసెన్స్ అవన్నీ ఉన్నాయి, మీకు అడిగాడు అనుకోండి, నావన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నేను ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఇంకొన్ని కొత్త రూల్స్ మాట్లాడి మిమ్మల్ని బలవంత పెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా అంటే ఎవరైతే ఫండ్స్ ఇవ్వరో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళ నుంచి అవినీతి రూపంలో డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం కరప్షన్, రెడ్ టేపిజం పెరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, అన్లిమిటెడ్ మనీ. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పరిమితి అంటూ లేదు. అంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎంత విరాళం వస్తుందో, ఎంత అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఒక కంపెనీ నుంచి ఎంత డబ్బులు రావచ్చు అంటే అన్లిమిటెడ్. 10 లక్షలు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు కూడా రావచ్చు. అన్లిమిటెడ్ అమౌంట్. ఎందుకంటే సో అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక కంపెనీ 3 సంవత్సరాలు అంటే లాస్ట్ 3 సంవత్సరాల్లో వచ్చిన ప్రాఫిట్స్లో నుంచి 7.5% కంటే ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ లేవు. ఎంత? లాస్ట్ 3 సంవత్సరాలలో 7.5% ప్రాఫిట్ కంటే ఎక్కువ విరాళం ఇవ్వడానికి ఛాన్సెస్ లేవు ఒక కంపెనీ. సో అంటే ఒక కంపెనీ డబ్బులు ఇవ్వాలంటే అంటే కనీసం 3 సంవత్సరాలు కంపెనీ పెట్టి ఉండాలి. ఆ 3 సంవత్సరాల నికర లాభం, నెట్ ప్రాఫిట్లో నుంచి ఎంత ఇవ్వాలి? 7.5%. ఇప్పుడు ఏం చేశారు? ఈ 3 years అనే కండిషన్ తీసేశారు, 7.5% అనే కండిషన్ తీసేశారు. ఈ రెండు తీసేశారు కాబట్టి ఇష్టం వచ్చిన అమౌంట్ వెళ్ళిపోవాలి. కాబట్టి దీనికోసం ఏం స్టార్ట్ అయిపోతుందంటే షెల్ కంపెనీస్ అంటే డొల్ల కంపెనీలు. అంటే ఈ డొల్ల కంపెనీలు అంటే ఏంటంటే ఇవి పేపర్లో మాత్రమే ఉంటాయి. అంటే ఒక కంపెనీ ఉంది అంటే ఫిజికల్గా కంపెనీ ఉండదు, కంపెనీ ఉన్నట్టు పేపర్లో చిత్రీకరిస్తారు. దాన్ని షెల్ కంపెనీస్ అంటారు. ఈ కంపెనీస్ ఏం చేస్తాయి? రాజకీయ పార్టీలో నల్లధనాన్ని వైట్గా మార్చడానికి కంపెనీ లేకపోయినా లేనట్టు సృష్టించి అంటే ఫారెన్ కంపెనీలో లేకపోతే మారిషస్ కానీ పనమా కానీ ఇలాంటి ప్లేసెస్లో కంపెనీ లేకపోయినా ఉన్నట్టు రాసి ఒక డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఈ కంపెనీ నుంచి ఆ పొలిటికల్ పార్టీకి ఫండ్స్ వచ్చేలాగా తయారు చేస్తారు. అంటే జస్ట్ ఫండ్స్ వస్తాయి, ఫండ్స్ రాగానే ఆ కంపెనీని తీసేస్తారు. సో అలా అన్నాడు. ఇప్పుడు అదే 3 సంవత్సరాలు పెట్టుకున్నాం అనుకోండి, సో షెల్ కంపెనీ 3 సంవత్సరాలు ఉంది అంటే ఆ వెరిఫికేషన్లో తెలిసిపోతుంది.
సో ఇప్పుడు ఆ 3 సంవత్సరాల కాన్సెప్ట్ తీసేశారు కాబట్టి షెల్ కంపెనీస్ రూపంలో, డొల్ల కంపెనీల రూపంలో, అంటే ఆ అన్లిమిటెడ్ అమౌంట్, అంటే అన్అకౌంటెడ్ అమౌంట్. 6th వన్ ఏంటంటే ఫ్రివోలస్ అమౌంట్, అంటే లెక్కలేనంత డబ్బులు, అంటే లెక్కలేనన్ని డబ్బులు తప్పుడు మార్గంలో ఇండియాలోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫారెన్ కంపెనీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? సో ఫారెన్ కంపెనీస్, సో ఇండియాలో డబ్బులు, ఇప్పుడు చూడండి రష్యాలో, ఇప్పుడు అప్పట్లో అమెరికాలో ట్రంప్ గెలవడానికి రష్యా ఫేవర్ చేసింది అని చెప్పి మీరు అప్పట్లో వినే ఉంటారు. సో ఈ విరాళాలు ఫారెన్ కంట్రీస్, సో ఫారెన్ కంపెనీస్ అండ్ అలాగే ఫారెన్ కంట్రీస్ ఇద్దరు కూడా మన దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫండ్స్ వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు అని. ఓకేనా? సో నెక్స్ట్ 8th వన్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ అండ్ రెగ్యులేషన్ కి సంబంధించి, సో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, సో దానికి FCR అంట, ఫారెన్ కంట్రిబ్యూషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి. సో దీనిపైన కూడా వాళ్ళు రెస్ట్రిక్షన్స్ ఈజ్ చేశారు, సో దట్ మోర్ నంబర్ ఆఫ్ ఫండ్స్ ఇండియాలోకి వస్తాయి. సో ఎంత డబ్బులైనా రావచ్చు. సో అంతకుముందు 3 సంవత్సరాలు అనే కాన్సెప్ట్ ఉంది, దాన్ని తీసేశారు. మొత్తం నికర లాభంలో 7.5% రావాలి, దాన్ని కూడా తీసేశారు. ఇప్పుడు తీయడం వల్ల అన్లిమిటెడ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ అన్లిమిటెడ్ అమౌంట్ లెక్క లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అంతకుముందు కూడా క్యాష్ రూపంలో 20,000 వరకు ఛాన్స్ ఉండేది. ఇక్కడ కొంచెం బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు క్యాష్ రూపంలో 2,000 వరకు మాత్రమే క్యాష్ రూపంలో, మిగతాది 2,000 కంటే ఎక్కువ క్యాష్ రూపంలో ఇవ్వలేదు. మెరిట్స్లో దీన్ని రాసుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా డిమెరిట్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీరు ఐ జస్ట్ షో యూ దాట్. చూడండి, ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి, దానికి ఏ పార్టీ ఎలిజిబుల్. సో అన్ ఎలిజిబుల్ పార్టీ ఈజ్ వన్ రిజిస్టర్డ్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, సెక్యూర్డ్ నాట్ లెస్ దాన్ 1% ఆఫ్ ద ఓట్స్. 1% కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే ఎలక్టోరల్ బాండ్స్కి ఎలిజిబుల్. అది రాష్ట్ర పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, రిజిస్టర్ చేయబడ్డ పార్టీ అయినా కానీ అంతకుముందు ఎన్నికల్లో 1% ఓట్స్ వస్తే వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇదే తెలుగులో ఇచ్చాను. సేమ్ చూడండి, ఎలక్టోరల్ బాండ్స్ ఎన్ని రోజులు ఉంటుంది? 15 days క్యాలెండర్. సో 15 రోజులే ఉంటుంది. అది 1,000, 10,000, 1 lakh, 10 lakh, 1 crore వీటిలో. సో పర్చేజర్ అందరికీ కూడా ఏముంటుంది? KYC, నో యువర్ కస్టమర్ అనే థింగ్స్ ఉంటాయి. ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ టు డిస్క్లోజ్ ద అమౌంట్ ఆఫ్ ద డొనేషన్స్. వాళ్ళకి ఏ రూపంలో డబ్బులు వస్తున్నాయో డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్, సో మీకు ఇక్కడ చూడొచ్చు, తెలుగు మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే, సో సేమ్ అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగులో ఇచ్చాను. సో ప్రతి రాజకీయ పార్టీకి అని చెప్పి డిమెరిట్స్. సో డోనర్ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళ ఐడెంటిటీ లేదు, అదొక నెగటివ్. సో అసలు ఏం అప్పర్ లిమిట్ లేదు, అంటే ఎంతవరకు అప్పర్ లిమిట్, ఎంతవరకు డొనేట్ చేసుకోవచ్చు అనే అప్పర్ లిమిట్ లేదు కాబట్టి షెల్ కంపెనీస్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో కరప్ట్ నెక్సెస్, సో అవినీతికి, రాజకీయ పార్టీలకు కంపెనీలకు మధ్య నెక్సెస్ పెరుగుతుంది అని చెప్పేసి. కరప్షన్ అండ్ రెడ్ టేపిజం, అవినీతి మరియు రెడ్ టేపిజం పెరుగుతుంది అని చెప్పి. లెక్కలేనంత డబ్బులు వస్తాయి ఎందుకంటే షెల్ కంపెనీస్ నుంచి. నెక్స్ట్, షెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయని చెప్పాను. ఇంతకుముందు చెప్పాను కదా, రెస్ట్రిక్షన్స్ ఆన్ ద కంపెనీ హ్యాస్ బిన్ రిమూవ్డ్. 3 years అనే కాన్సెప్ట్ ఉంది, దాన్ని తీసేశారు. నెక్స్ట్ చూడండి, కార్పొరేట్ ఫండింగ్ 7.5% ఆఫ్ దేర్ యావరేజ్. సో జనరల్గా వాళ్ళు సంపాదించిన దాంట్లో 7.5% కంటే ఎక్కువ ఉండేది కాదు, దీన్ని కూడా తీసేశారు. సో మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అదర్ ట్రాన్స్పరెన్సీ, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పి, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్కి సంబంధించిన అమెండ్మెంట్స్ చేశారు అని చెప్పి. సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. మీకు అదే తెలుగులో ఇచ్చాను చూడండి, ఎలక్టోరల్ బాండ్ల లోపాలు, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు ఇది. అండ్ అలాగే అవినీతి నెక్సెస్ బలపరుస్తుంది, రాజకీయ పార్టీలకు అటువంటి అవినీతి మరియు రెడ్ టేపిజం అని చెప్పేసి. సో నేను మీకు ఆల్రెడీ మీకు పంపిస్తాను, ద సేమ్ థింగ్ ఐ విల్ షేర్ విత్ యూ. ఓకే, సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపించవచ్చు తెలుగు మీడియం వాళ్ళకు, అండ్ తెలుగు స్లైడ్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పనికి మాలిన విరాళాలు, నిధులను రూట్ చేయడానికి షెల్ కంపెనీలను ఏర్పాటు చేస్తారు. అండ్ అలాగే సో కంపెనీ పరిమితులు తొలగించబడ్డాయి ఎన్నికలలో కార్పొరేట్ ఫండింగ్కి సంబంధించి. అండ్ అలాగే పారదర్శకత లేకపోవడం, విదేశీ ప్రభావం, FCRA సవరణ. సో ఇవన్నీ మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో గైస్ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో దట్ మెయిన్స్లో ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అబౌట్ ద న్యూ బ్యాచ్. నెక్స్ట్ దీన్ని బట్టి చూస్తే ఆప్షన్ ఏ ఈజ్ రైట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్, సో ఇది కూడా కరెక్ట్.
క్యాష్ రూపంలో ఇవ్వరాదు, మీకు ఆల్రెడీ చెప్పాను. సో పొలిటికల్ పార్టీ సమ్ ఆఫ్ 2000 కంటే ఎక్కువ క్యాష్ రూపంలో తీసుకోవడం లేదు. సో కాబట్టి ఆన్సర్ విల్ బి ఏబిడి. ఆప్షన్ 2 ఏబిడి. ఏబిడి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ లెక్చర్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. మీకు వీడియో ఎలా అనిపించిందో ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ ఇంకా మోర్ నంబర్ ఆఫ్ వీడియోస్, ఇంకా చాలా లోతైన కాన్సెప్ట్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ గైస్.